స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ కనుక లూజ్ అయ్యారు అంటే యూజువల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 కేజీలు ఉన్నారు. సో 80 కేజీలు అనేది మీ వెయిట్ పరంగా చూసుకుంటే మీరు ఎక్కువగా ఉన్నారు అని అనుకుంటే ఒక 5 నుంచి 8 కేజీల వరకు మీరు తగ్గినా కూడాను మీకు ట్రెమెండస్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఓవ్యులేషన్ కూడా మీ అంతలు మీకు వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడాను ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ కోసం లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళాలి అంటే ఒక 6 నెలల వరకు మీరు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటే, రెండోది సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు, ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో సైకిల్స్ వస్తున్నాయి అని అనుకుంటే, అండ్ మూడోది ఏంటి అంటే మీ వయసు 35 సంవత్సరాలు దాటింది, అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, అప్పుడు మీకు పీసీఓఎస్ అనేది డిటెక్ట్ అవుతుంది అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఫర్టిలిటీ డాక్టర్ని కానీ లేదంటే గైనకాలజిస్ట్ని కానీ సంప్రదించడం వలన అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటి అంటే పీసీఓఎస్తో బాధపడే ప్రతి ఆడవాళ్ళకి కూడాను ప్రెగ్నెన్సీ సమస్యలు అనేవి ఉండవు.